కానీ తిరుగుముఖం పట్టరు. అసలు తిరుపతి ప్రయాణం కాళహస్తితోనే పూర్తవుతుందని, కాళహస్తిలో శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇంకెక్కడికి వెళ్లకుండా నేరుగా ఇంటికి చేరుకోవాలని చెబుతారు. శ్రీకాళహస్తి అంటే సాలీడు, పాము, ఏనుగు శివుణ్ణి పూజించిన ప్రదేశమని, భక్త కన్నప్ప తన కళ్ళని శివుడికి అర్పించిన ప్రదేశమని తెలుసు. కానీ అంతకు మించిన విశేషాలు కాళహస్తిలో ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుందా? కాళహస్తిలోని ముఖద్వారం గడప కింద 2 భక్తుల దేహాలు ఇప్పటికీ ఉంటాయని చెబుతారు. అందుకే ఈ గడప తర్వాత మరో గడప కూడా కనిపిస్తుంది. ఈ భక్తులలో ఒకరు శ్రీకాళహస్తి మహత్యము అనే కావ్యం రాసిన ధూర్జటి కాగా, మరొకరు రోమసుడు అనే మహర్షి. కాళహస్తి ఆలయంలో ముందుగా పాతాళ గణపతి కనిపిస్తారు. ఈయన ముందు నిలబడి 4 సార్లు వినాయకుణ్ణి తలుచుకుంటే మోక్షం ఖాయం అని చెబుతారు. కాళహస్తిలోని శివుడు వాయు రూపంలో ఉంటాడని చెబుతారు. అందుకు